శాంతంగా వినండి. దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అసలు ఈ ఈ ఈ డెఫినేషన్స్ అన్నీ మనకు తెలిసి ఉండాలి. అంటే కనీసం ఇప్పుడు బిర్యానీ అంటే ఏంటి? కర్రీ అంటే ఏంటి? కర్రీ అంటే ఏంటమ్మా? అన్నం అంటే ఏంటి? ఇలాంటివి ముందు తెలిసి ఉండాలి కదా మనకి, రైట్? ఆ రకంగా మనం తెలుసుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం, రైట్? వెబ్ పేజ్ అంటే ఏంటి? సో ఫండమెంటల్గా వెబ్ పేజ్ అంటే ఏంటి, అసలు ఏంటి వెబ్ పేజ్ అంటే? తెలిసి ఉండాలి కదా వాట్ ఈజ్ వెబ్ పేజ్ అని అంటే. మనము యూఆర్ఎల్ టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకు ఒక వెబ్ పేజ్ డిస్ప్లే అవుతుంది అని అనుకుంటున్నాం. దట్ ఈస్ వాట్ వీ నో సో ఫర్. అలా కాదు. అసలు వెబ్ పేజ్లో ఏముంటాయి? కరెక్ట్. ఇప్పుడు ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేశాను, ఇది ఒక వెబ్ పేజ్ అనుకుందాం. ఈ వెబ్ పేజ్ ఎలా తయారైంది, దీంట్లో ఏముంటాయి అసలు ఫండమెంటల్గా అని తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? ఏం చేయం మనం. ఇదిగోండి, ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అని కనుక ప్రెస్ చేసిన, లేకపోతే వ్యూ పేజ్ సోర్స్ అని క్లిక్ చేయండి. చేస్తే మీకు ఏదో కోడ్ వచ్చింది, సమ్ కోడ్. దిస్ ఈస్ సమ్ కోడ్, రైట్? సో వెబ్ పేజ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇలాగ కోడ్ రాస్తే మనకు ఒక వెబ్ పేజ్ వస్తుంది అనేది మన పాయింట్, రైట్? సో వెబ్ పేజ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ కోడ్. ఓకే, కోడ్ అనేది దేంట్లో రాస్తాము? తెలుగులో రాస్తామా, హిందీలో రాస్తామా, ఇంగ్లీష్లో రాస్తామా? రైట్. దానికోసం మనము హెచ్టిఎంఎల్ అనే లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో వెబ్ పేజెస్ అనేవి ఎలా డెవలప్ చేస్తారు అని అంటే హెచ్టిఎంఎల్ కోడ్, హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్లో మనం వెబ్ పేజెస్ని డెవలప్ చేస్తాం. ఫండమెంటల్గా దట్ ఈస్ వాట్ ఎ వెబ్ పేజ్ ఈస్. వాట్ ఈస్ ఎ వెబ్ పేజ్? డెఫినేషన్ ప్రకారం వెబ్ పేజ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అండ్ సమ్ కంటెంట్. ఇది ఆన్సర్. ఓకే, రైట్. తర్వాత ఈ హెచ్టిఎంఎల్ కోడ్ రాసేటప్పుడు దాంట్లో ఏమేమి ఉంటాయి? ఇదిగోండి, ఈ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. హెచ్టిఎంఎల్, దిస్ ఈజ్ వన్ ఎలిమెంట్. హెడ్ అనేది ఉందా, ఇలా రాస్తే దీన్ని ఎలిమెంట్ అని అంటారు. ఇక్కడ మెటా అనేది ఒక ఎలిమెంట్, లింక్ అనేది ఒక ఎలిమెంట్, టైటిల్ అనేది ఒక ఎలిమెంట్, స్క్రిప్ట్ అనేది ఒక ఎలిమెంట్. ఇంకా చూడండి, మనం ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఏ అనేది ఒక ఎలిమెంట్, బాడీ అనేది ఒక ఎలిమెంట్, దాని లోపల డివ్ అని ఒకటి పెట్టాను, ఇది ఇక్కడ క్లోజ్ అయింది, ఇది ఒక ఎలిమెంట్. ఏ అనేది ఒక ఎలిమెంట్. అలాగే దీనితో పాటు ఇక్కడ ఏ ఉంది కానీ స్లాష్ ఏ ఉంది, దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్. హెడర్ అనేది ఒక ఎలిమెంట్. ఈ ఎలిమెంట్స్ మధ్య ఈ ఎల్ఐ అనేది ఒక ఎలిమెంట్, నావ్ అనేది ఒక ఎలిమెంట్, ఇక్కడ ఉన్నట్టుంది నావ్, పైన ఎక్కడో స్టార్ట్ అయి ఉంటుంది నావ్. నావ్ అనేది ఒక ఎలిమెంట్, సెక్షన్ అనేది ఒక ఎలిమెంట్, డివ్. సో హెచ్టిఎంఎల్లో ఏముంటాయి అంటే ఎలిమెంట్స్ ఉంటాయి. సో అందరూ కూడా ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అనేది తెలుసుకోవాలి. ఓకే, నేను కొన్ని ఎలిమెంట్స్ చూపిస్తాను సార్. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అనేది మీకు క్లాసెస్ సపరేట్గా జరుగుతాయి, కంగారు పడకండి. ఓకే, ఊరికే చిన్నగా నేను ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలాగ రాయాలి, ఎలా రాస్తే ఆ ఎలిమెంట్స్ అన్ని మనము ఒక హెచ్టిఎంఎల్ పేజ్ని డెవలప్ చేయొచ్చు. ఇంత కాంప్లెక్స్గా రాయాలా సార్, ఏంది ఏంది ఏదేదో ఉంది అని భయపడకండి. ఓకే, ఇవన్నీ చాలా సింపుల్ అనమాట. ఇవన్నీ ఎవరైనా రాయొచ్చు, జస్ట్ కొద్దిగా ఓపిక పడితే మీకు తెలిసిపోతుంది. ఇవి ఎలిమెంట్స్ అంటే. చూద్దాం ఇప్పుడు మనము లోకల్గా ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేద్దాం, రైట్? ఆ క్రియేట్ చేసి దాన్ని బ్రౌజర్లో ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఏదైనా ప్రోగ్రామ్ రాయాలి అని అంటే మనకు ఒక ఎడిటర్ కావాలి. ఎడిటర్ అంటే ఏంటి? ఎడిటర్ అంటే మనం ఏదైనా టెక్స్ట్ రాయాలన్నా, ఏదైనా నోట్స్ ప్రిపేర్ చేయాలన్నా, ఏదన్నా దానికి ఒక ఎడిటర్ కావాలి. ఈ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది ఒక ఎడిటర్. ఓకే, ఆ ఎడిటర్ని యూజ్ చేసి నేను ఎలా రాస్తున్నానో చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు ఒక ఎడిటర్ ఉంది, నేను మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నాను మొత్తం. మీరు కూడా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కావాలి అని అనుకుంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయగానే మీరు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని ఇక్కడ కనపడుతుంది. సార్ కొద్దిగా విండోస్ కీస్ ఇవన్నీ చిన్న చిన్నవి కొద్దిగా తెలుసుకోవాలమ్మా, మరి నేను ఇది ప్రెస్ చేయాలని చెప్పలేను. ఇప్పటికే చాలా చిన్న చిన్నవి చెప్తున్నాను, మీరు కొద్దిగా ఓపెన్ అవ్వాలి.
సో ఇలాగ నోట్ ప్యాడ్ని కనుక మనము ఓపెన్ చేయగానే మనకి ఇలా నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. లేకపోతే మీకు ఎలా ఉంటుంది అంటే ఏదైనా కంటెంట్ వస్తుంది అనమాట, దాంట్లో మనం ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్రియేట్ చేసుకుంటే ఒక కొత్త ఫైల్ వస్తుంది. ఈ ఫైల్ లోపల మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, యాజ్ సూన్ యాజ్ మీరు ఫైల్ కొత్తది ఓపెన్ చేయగానే సేవ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసుకుని ఎలా రాసుకుంటున్నాను చూడండి. డబుల్ కోట్స్లోనే పెడతాను నేను ఎప్పుడు కూడా. ముందు 2 డబుల్ కోట్స్ ఇలా పెట్టేసేయండి. పెట్టేసి మధ్యలోకి వచ్చి ఫస్ట్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ ఇలా సేవ్ చేయాలి. ఫస్ట్ పేజ్ అనే పెట్టాలన్న రూల్ లేదు, మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. ఫస్ట్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్. 1 సెకండ్. సరే, ఫస్ట్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్. దీంట్లో మనం ఏం చేస్తాము, ప్రోగ్రామ్ రాస్తున్నాం అనమాట, స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అని యూజ్ చేయాలి. సార్ 1 సెకండ్, నన్ను అక్కడికి వెళ్ళి చెప్తాను. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ని మీరు ఓపెన్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ట్యాగ్స్ ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం జరగదు. చేయాలి అని అంటే మీరు ఏం చేయాలి, సెట్టింగ్స్లోకి పోయి ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి అవి ఆన్ చేయి. అక్కడ సిగ్నల్ ఉంది, అంతే అంతే. ఆటో కంప్లీషన్కి వెళ్ళి ఇవన్నీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటాయి. కూర్చో, ఇవన్నీ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటాయి. మీరేం చేయాల్సి ఉంటుందంటే ఇవి సెలెక్ట్ కానివి సెలెక్ట్ చేసుకోండి. సార్ స్టార్టింగ్ మీరు వీడియో రెఫరెన్స్ లేకుండా మీరు ఏమీ చేయలేరు. ఓకే, సో మీరేం చేయాల్సి ఉంటుంది అని అంటే కొద్దిగా వీడియోని పక్కన పెట్టుకుని మీరు వీటన్నిటిని నేను ఎలా చెప్పానో అలాగా చేసుకుంటూ రావాలి. సో ఇవన్నీ సెలెక్ట్ చేసి క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఈ క్లోజింగ్ ట్యాగ్స్ వస్తాయి అన్నమాట. సో ప్రతి ఎలిమెంట్కి ఒక ఓపెన్ ట్యాగ్ ఉంటుంది, క్లోజ్ ట్యాగ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో కోడ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఈ హెచ్టిఎంఎల్కి ఇంకో 2 సెక్షన్స్ ఉంటాయి. ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లోపల 2 రాయాలి. ఎలిమెంట్ లోపల అంటే ఈ బ్రాకెట్ల మధ్యలో, అంటే ఈ స్టార్టింగ్ ఎలిమెంట్కి ఈ క్లోజింగ్ ఎలిమెంట్కి మధ్యలో రాయాలి. బాడీ, ఈ బాడీ లోపల మీరు ఎలిమెంట్ H1 అనే ఎలిమెంట్ యూజ్ చేసి వెల్కమ్ టు VLR ట్రైనింగ్ ఆన్ వెబ్ డెవలప్మెంట్ అని మీరు సేవ్ చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసి దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ వాట్ ఈస్ దట్, ఇక్కడ ఓపెన్ ఆన్ డిఫాల్ట్ వ్యూవర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయొచ్చు. లేకపోతే నేను మినిమైజ్ చేస్తున్నాను, చేసేసి ఇక్కడ మీరు ఏదైతే ఫైల్ సేవ్ చేశారో, నేను డెస్క్టాప్ మీద సేవ్ చేశాను కాబట్టి నేను డెస్క్టాప్ మీదకి వచ్చాను. డెస్క్టాప్ మీద సేవ్ చేసిన తర్వాత దీన్ని డబల్ క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి, వెల్కమ్ టు VLR ఆన్ వెబ్ డెవలప్మెంట్ అని వచ్చిందా? డెవలప్మెంట్ అని రాలేదు, డెవ్ అని వచ్చింది. డెవలప్మెంట్. ఇది మనకి ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసే పద్ధతి. రైట్, ఇక్కడ ఏదైనా మాడిఫై చేసేసి సేవ్ చేయాలి. ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మన ఒరిజినల్ పేజ్కి వచ్చి రీఫ్రెష్ క్లిక్ చేస్తే కొత్తగా అప్లై చేసినవన్నీ వస్తాయి. ఓకే, రైట్. సో ఇలాగా మనం ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ వెబ్ పేజ్ ఈజ్. దీన్నే మనం వెబ్ పేజ్ అని అంటాము. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఈ వెబ్ పేజ్ అంటే ఏంటో అర్థమైంది కదా? సరే, దీని తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి. దానికంటే ముందు వెబ్ సర్వర్ అంటే ఏంటని ఇక్కడ ఇచ్చాను. సరే, రైట్, ఇదే ఫ్లోలో వెళ్ళిపోదాం. వెబ్ సర్వర్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు
వెబ్ సర్వర్ అంటే ఏంటంటే వెబ్ పేజెస్ని మనకి సర్వ్ చేసే వాటిని వెబ్ సర్వర్స్ అని అంటారు. ఓకే, కంగారు పడకూడదు, గాబరా పడకూడదు, బీపీలు తెచ్చుకోకూడదు, కామ్గా వినాలి అంతే. ఓకే, వెబ్ సర్వర్ అంటే ఏంటంటే అది ఒక అప్లికేషన్ అనమాట, ఒక సాఫ్ట్వేర్, అదొక సాఫ్ట్వేర్ కోడ్. ఆ సాఫ్ట్వేర్లో మనము ఒక పర్టికులర్ ప్లేస్లో కనుక వెబ్ పేజెస్ని పెడితే ఆ సాఫ్ట్వేర్కి రిక్వెస్ట్ పంపిస్తే ఆ పేజెస్ అన్నిటిని మనకి రెస్పాన్స్గా ఇస్తాయి. అదేంటి సార్, మరి ఇప్పుడు ఇక్కడ వెబ్ పేజ్ తయారు చేశాను, ఈ వెబ్ పేజ్ని ఇక్కడ డబుల్ క్లిక్ చేయగానే అది నాకు వచ్చేసింది కదా అంటే, మరి ఇప్పుడు వెబ్ సర్వర్ లేకపోయినా కూడా వచ్చేసింది, అదేంటి అని అంటే వెరీ గుడ్. అలా ఆ క్వశ్చన్ వచ్చింది అని అంటే చాలా మంచి క్వశ్చన్ వచ్చినట్టే మీకు. కరెక్టే. ఇప్పుడు ఈ పేజ్ నాకు కేవలం ఈ కంప్యూటర్లో మాత్రమే యాక్సెస్ అవుతుంది. అదే ఇప్పుడు నా పక్క కంప్యూటర్లో యాక్సెస్ అవ్వాలంటే ఎలాగా? ఇప్పుడు మీకైతే యాక్సెస్ అవ్వదు ఇమ్మీడియట్గా. నేనేం చేయబోతున్నాను అని అంటే కొద్దిగా జాగ్రత్తగా చూడాలి. నేను నా మొబైల్ ఒకటే నెట్వర్క్ కింద ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు మీరు కూడా మీ కంప్యూటర్ పక్కనే సేమ్ ఒకటే వైఫై రౌటర్ కింద కనుక ఏదైనా కంప్యూటర్ ఉంటే, నువ్వు కంప్యూటర్ తెచ్చుకోలేదు కదా బేటా? ఓకే, పర్లేదు. మీరు మీ పక్కన ఏదైనా కంప్యూటర్ ఉండి అది అంతా కూడా ఒకటే నెట్వర్క్లో ఉంటే అప్పుడు మీ పక్క కంప్యూటర్ నుంచి కూడా ఈ పేజ్ని యాక్సెస్ చేసుకోవచ్చు, అంతే కదా? ఇప్పుడు విఎల్ఆర్ ట్రైనింగ్ అనే వెబ్సైట్ మనకి ప్రపంచం మొత్తం కనపడుతుంది, రైట్? ఇప్పుడు మన వినయ్ పేరు మీద నాన్న, మీ పేరేంటమ్మా? భారత్ కాదు, నివేదితనా? నవనీత, రైట్. నవనీత యుఎస్లో ఉన్నారు. నవనీతకు కూడా ఈ పేజ్ కనపడుతుంది కదా, విఎల్ఆర్ ట్రైనింగ్ అనే పేజ్. ఎలా కనపడుతుంది అంటే అక్కడ వరకు ఎట్లా వెళ్ళిపోతుంది కంప్యూటర్? ఈ ప్రోగ్రామ్ అక్కడ వరకు ఎట్లా యాక్సెస్ అవుతుంది అంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అంటే ఈ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ని మేము ఏం చేసామంటే ఒక వెబ్ సర్వర్లో పెట్టాం. అలా పెట్టడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఆ వెబ్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తే ఆ వెబ్ సర్వరు మీకు ఈ వెబ్సైట్ని మీకు రెస్పాన్స్గా పంపిస్తుంది. ఈజ్ మై పాయింట్ క్లియర్? నేను నా వెబ్సైట్ని ఒక వెబ్ సర్వర్లో పెట్టడం వల్ల ఆ వెబ్ సర్వర్ని నేను అడిగితే నాకు ఆ పర్టికులర్ వెబ్సైట్ నాకు ఇస్తుంది అనమాట. సో అలాంటి ప్రోగ్రామ్స్నే మనం వెబ్ సర్వర్స్ అని అంటాము. ఓకే, ఎక్కడ ఉంటాయి సార్ వెబ్ సర్వర్స్ అని అంటే, వెబ్ సర్వర్స్ అనేవి ఈ గోడాడీ, బ్లూ హోస్ట్ ఇవన్నీ ఉంటారు కదా మీరు, వాళ్ళు ఈ వెబ్ సర్వర్స్ని మెయింటైన్ చేస్తారు. చాలా కాన్సన్ట్రేటెడ్గా వినాలి నేను చెప్పిన ప్రతి పాయింట్ని. వెబ్ సర్వర్స్ ఎక్కడ ఉంటాయని చెప్తున్నాను? గోడాడీ అని వింటారు కదా, మన ధోని గారు వచ్చి చెప్తా ఉంటాడు కదా మధ్య మధ్యలో గోడాడీ. అలాంటి అన్నీ కూడా అలాంటి గోడాడీ లాంటి హోస్టింగ్ సర్వర్స్లో ఉంటాయి అన్నమాట. ఆ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసి పెడతారు, దాంట్లో మనము మన వెబ్సైట్ని స్టోర్ చేసుకుంటాం. మన వెబ్సైట్ అంటే మన వెబ్సైట్లో ఉన్న అన్ని పేజెస్ని, ఇప్పుడు కోర్సెస్ క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ వస్తుంది. ఈ పేజెస్ అన్నీ కూడా ఆ వెబ్ సర్వర్లో మనము స్టోర్ చేసి ఉంచాం. కాబట్టే మీరు ఏ మూల నుంచి వరల్డ్లో ఎక్కడి నుంచి మనము యాక్సెస్ చేయాలని చూసినా అక్కడికి వచ్చేస్తుంది. అంటే ఎలాగొస్తుంది? ఆ వెబ్ సర్వర్ మనకి రెస్పాన్స్గా ఇస్తుంది అనమాట. అది యాక్చువల్గా పని. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు, వెబ్ సర్వర్ అనేది ఒకటి ఉంది అని చెప్పాను కదా, మీకు చూపిస్తా. ఇప్పుడు మాన్యువల్గా ఒక వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేసి నేను చూపిస్తా. లేకపోతే ఏం చేయొచ్చు అని అంటే, మనము ఆల్రెడీ ఉన్న ఒక వెబ్ సర్వర్ని ఓపెన్ చేసుకుని దాన్ని యూస్ చేసుకుంటూ రావచ్చు. ఓకేనా? ఇప్పుడు విఎల్ఆర్ ట్రైనింగ్ది నాకు గుర్తులేదు ఆ క్రెడెన్షియల్స్ ఏమి, బట్ విల్ ట్రై. ఇప్పుడు ఎక్కువగా కాకుండా ఇప్పుడు ఒక హోస్టింగ్ సైట్ ఉంది. ఓకే, హోస్టింగ్ సైట్ ఏముంది మనకి అని అంటే, గోడాడీకి అయితే డబ్బులు అవుతాయి, గోడాడీ వద్దు.
మనము 000webhost.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. 000webhost.com. ఇక్కడ మీరు 000webhost.com అని క్లిక్ చేస్తే సరిపోతుంది. గూగుల్లో టైప్ చేయాలి ఇవన్నీ. నేను మళ్ళీ వెళ్తున్నాను. 000webhost అని కనుక మనం టైప్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ హాయ్ అని అంటుంది. అంటే నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను, లేదు కదా. సైన్ ఇన్ అని క్లిక్ చేస్తే బెటర్. ఓకే, అయితే మీకు అకౌంట్ ఉంటే మంచిది. అకౌంట్ లేకపోతే లాగిన్ అకౌంట్ ఉంటే మనము ఆ అకౌంట్ తోటి మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం. వెళ్ళి ఇక్కడ చూడండి, 0 రూపీస్ ఫ్రీ వెబ్ హోస్టింగ్లో ఫ్రీ సైన్ అప్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేను ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తాను. అంటే నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను, praveen@timetext.com. నా పాస్వర్డ్ ఏమని ఇస్తున్నానంటే ప్రవీణ్, ఓహోహోహో, జీమెయిల్దే కావాలంటుంది ఇది. సరే, praveengclasses@gmail.com. పాస్వర్డ్ వచ్చేసి praveen@123 అని ఇచ్చాను. praveen@123 అని ఇచ్చాను. సైన్ అప్. దిస్ ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యూజ్ అంటుంది. చెప్తాను, మనము ఏదో ఒకటి దొరుకుతుందిలే. manimits.info@gmail.com, praveen@123. అచ్చా, ఇది కూడా ఉందంట. ఉంటాయి నా చాలా. నేను ఇలాగ డెమోలు చెప్పిన ప్రతిసారి బలా ప్రవీణ్ మీద లేదు, ఐ థింక్ సో. లేకపోతే లక్కీ సైన్ అప్. ఇదంతా ఏంటి చేస్తున్నారు సార్ అని అంటే, మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ని హోస్ట్ చేస్తే చాలు. ఈరోజు మనం ఏం పెద్దగా పనులు చేయనవసరం లేదు. గోడాడీలో అకౌంటే క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 000 వెబ్ హోస్ట్ని కూడా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా వెబ్ సర్వర్ ఉంటుంది. ఆ వెబ్ సర్వర్లోకి మన పేజెస్ని పెడితే మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. మీరందరూ ఈరోజు చేయాల్సిన పని ఇదే. సంజయ్, వాట్ డూ యూ డూ గైస్? మీరు ఏం చేస్తారండి? ఎంసీఏ కంప్లీటెడ్ అండి. ఓకే, ఎప్పుడు పాస్డ్ అవుట్? 2014 సార్. తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినా సార్. ఓకే. బ్యాంక్ పిఓస్కి 3-4 ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. జాబ్ రాలేదు. బ్యాంక్ పిఓ ట్రై చేశారా? ఓకే ఓకే. బ్యాంక్ గవర్నమెంట్ కానీ వచ్చి ఉంటే భలే ఉండేది, మంచిగా కదా. సార్ అవును సార్, దానికి చాలా కష్టపడ్డా సార్. కొంచెం చేసరికి రాలేదు సార్. కొన్ని సార్లు అట్లా జరుగుతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ సంపాదించుకుందాం మనం. థ్యాంక్ యూ సార్. ఓకే, నో వి సపోర్ట్ యూ. అయితే సంజయ్, ఓయిలో కంప్లీట్ అయింది సార్. ఓయి క్యాంపస్ బీటెక్ ఎంసీఏ ఎక్కడ ఉంటారు ఇప్పుడు? కరీంనగర్లో ఉంటున్నా సార్. కరీంనగర్ సార్. అచ్చా అచ్చా అచ్చా, నైస్ నైస్. ఓకే, అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక్క నిమిషం నాన్న, నేను మధ్య మధ్యలో ఇట్లా మాట్లాడుతూ ఉంటాను. నేను కింద ఇదేం చూడలా. వీ హ్యావ్ సెంట్ ఎ కన్ఫర్మేషన్ ఈమెయిల్ యువర్ వే, వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ టు కంటిన్యూ ద జర్నీ అంటుంది. నేను ఇది చదవలే. సో ఫస్ట్ మన జీమెయిల్ ఓపెన్ చేసుకుందాం.
జీమెయిల్ ఓపెన్ చేసి జనరల్గా ప్రవీణ్ జీది ఉంటుంది, గుబ్బల ప్రవీణ్కి వెళ్దాం. ఎస్, గుబ్బల ప్రవీణ్ లోపల వెరిఫై యువర్ ఈమెయిల్ అని వచ్చింది కదా. ఇక్కడ క్లిక్ టు వెరిఫై ఈమెయిల్. అందరూ ఫ్రెషర్స్ ఉంటే నాకు ఏ ప్రాబ్లం లేదు నాన్న. ఓకే, ఒక 10 రోజులు టైం పట్టినా నేను మెల్లగా చెప్తాను. అంటే ఎవరైనా మరి సీనియర్స్ కొద్దిగా వచ్చిన వాళ్ళు జాయిన్ అయినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. దానికి మనం అందరం మ్యూచువల్గా హెల్ప్ చేసుకోవాలి అది. సో ఈమెయిల్ వెరిఫైడ్, గెట్ స్టార్టెడ్ అని ఉంది. క్లిక్ చేశాను నేను, గెట్ స్టార్టెడ్. ఓకే, సో ఇక్కడ ఏంటి, వాట్ డూ యూ లైక్ టు డూ అని అంటే లెర్నింగ్ ఫర్ ఐ వాంట్ టు లెర్న్ ఏ వెబ్ డెవలప్మెంట్. సో ఓకే, కంటిన్యూ. సో ఆల్రెడీ నేను క్రోమ్లోనే ఉన్నాను, దీన్ని స్కిప్ చేయండి. ఇక్కడ నేమ్ యువర్ ప్రాజెక్ట్ అని అంటుంది. ఏంటి ప్రాజెక్ట్ అని నేనంటే విఎల్ఆర్ టెక్నాలజీస్ అనే పేరు మీద నేను పెట్టుకుంటున్నాను. అండ్ నాకు ఒక పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ నేను మాత్రం చెప్పను. ఎందుకు చెప్పకూడదు చెప్తాను. Praveen@123 అంతే. సబ్మిట్. సంజయ్, మిమ్మల్ని మ్యూట్ చేశాను, మళ్ళీ అడిగినప్పుడు మీరు అన్మ్యూట్ అవ్వండి. సూపర్, వెబ్సైట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఇప్పుడు ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్, యూజ్ ఆర్ వెబ్సైట్ బిల్డర్స్ అని ఉంది. మీరు విక్స్ అనే వెబ్ బిల్డర్ ఒకటి ఉంటుంది అనమాట, విక్స్ అని. దాంతో డెవలప్ చేసుకోవచ్చు, కానీ అది దాంతో చేయకండి, ఎందుకంటే మనం డెవలపర్స్ కదా. వాట్ వీఆర్ డెవలపర్. గట్టిగా చెప్పబ్బా, నువ్వేమన్నా వెబ్ డెవలపర్స్. మనమేమి తప్పులు చేయట్లేదు కదా. సో ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ కూడా వద్దు, యూజ్ ఆర్ బిల్డర్ కూడా వద్దు. అప్లోడ్ యువర్ సైట్ అనేది క్లిక్ చేయండి. అప్లోడ్ యువర్ సైట్ అని అంటే మనకు ఒక ఇది ఓపెన్ అవుతుంది, ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. దాంట్లోంచి మనము అప్లోడ్ చేసుకోవచ్చు. కొద్దిగా టైం పడుతుంది, ఫ్రీ సైట్లు కదా నాన్న ఇవి, అంత తొందరగా ఉండవు. కొద్దిగా మీరు కూడా ఓపికతోటి చేయాలి ఇదంతా. మీరు ప్యారల్గా నాతో పాటు చేస్తే మీకు బోర్ కొట్టదు. అదిగో అప్పుడప్పుడు ఇట్లా అవుతూ ఉంటుంది, కంగారు పడకూడదు. రిఫ్రెష్ క్లిక్ చేయండి, కంటిన్యూ. అయితే ఇక్కడ ఏమైంది, మళ్ళీ క్రియేట్ వెబ్సైట్ అంటున్నాడు. మళ్ళీ ఒకసారి క్రియేట్ వెబ్సైట్ క్లిక్ చేద్దాం. సరే, లేకపోతే ఇక్కడ ఉంది కదా, కొద్దిగా తప్పదమ్మా. మీరు విఎల్ఆర్ టెక్నాలజీస్ అని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్లో టెక్నాలజీస్ మీద క్లిక్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ VLR technologies.000webhostapp.com అని వచ్చింది. దట్ ఈస్ ఓకే. అది కాకుండా ఇక్కడ మీరు మేనేజ్ ఆర్ క్విక్ యాక్షన్స్ అని కూడా ఉంటాయి. దిస్ ఈస్ వ్యూ సైట్ డీటెయిల్స్లో క్లిక్ చేస్తే ఇది డీటెయిల్స్ అట. ఓకే, ఇది వద్దు, మేనేజ్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ టైం చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, నేను రోజు చేయను కదా, నాకు అంత గుర్తుండదు. రైట్, మేనేజ్ వెబ్సైట్ లోపలికి వెళ్ళి
జైరోలో వద్దు, వర్డ్ ప్రెస్లో వద్దు, ఏ వెబ్సైట్ బిల్డర్లోని వద్దు, ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాలి. ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. అది యాక్చువల్గా ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్ అవుతుంది, కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ ఓపెన్ అవుతుంది. ఎందుకో మొహమాట పడుతుంది అది. ఇక్కడ ఒక ఫైల్ మేనేజర్ వస్తుంది అనమాట. ఆ ఫైల్ మేనేజర్లోకి మనము వెబ్సైట్స్ని అప్లోడ్ చేయాలి. ఇదేందబ్బా, సరే ఒకసారి నా వెబ్సైట్కి వెళ్ళి చూస్తున్నానండి. ఇక్కడ ఏమన్నా వెల్కమ్ టు ఆన్లైన్ సక్సెస్ స్టార్ట్ బిల్డింగ్ ఫ్రీ మేనేజర్, upload your created website and go live in couple of minutes. It is convenient and efficient tool to manage your data. సరే. ఓకే, సరే. ఇక్కడ ఫైల్ మేనేజర్ క్లిక్ చేసి చూస్తాను. డైరెక్ట్గా క్లిక్ చేస్తుంటే రావట్లేదు, ఇలా వస్తుండొచ్చు అని అనుకుంటున్నాను నేను. సో చూద్దాం, మళ్ళీ చూపిస్తా ఇక్కడికి ఎలా వచ్చానని. ఈరోజు మన పని అదే, మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేసి దీంట్లో అప్లోడ్ చేసేసి మన ఫ్రెండ్స్ అందరికీ పంపించేసి మనం వెబ్సైట్ చేసినాం, అందరు చూడుర్రి అని చెప్పాలి. నా నెట్ స్లో ఉంది యాక్చువల్గా. నాది మొబైల్ నెట్ అయ్యేసరికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది, కానీ యాక్చువల్గా ఇలాగా చాలా తొందరగా అయిపోతుంది ఇది. సరే, ఒకసారి క్లోజ్ చేస్తున్నా, మొత్తం అంతా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి 000 వెబ్ హోస్ట్కి వెళ్తున్నాను, సైన్ ఇన్ అవుతాను మళ్ళీ. దీంట్లో ఇక్కడ మేనేజ్ వెబ్సైట్ మీద క్లిక్ చేశాను. దాని తర్వాత టూల్స్లోకి వెళ్ళి ఫైల్ మేనేజర్ క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ యువర్ ఫైల్స్ అని అంటుంది. క్లిక్ ద బటన్ అప్లోడ్ యువర్ ఫైల్స్. అది క్లిక్ చేస్తే ఇట్ ఈస్ గెట్టింగ్ రీడైరెక్టెడ్ టు సమ్ అదర్ పేజ్. ఓకే, సరే. ఒకవేళ ఇది ఇలా అవ్వకపోతే నేను ఒక పని చేస్తా. ఆల్రెడీ ఇంతకుముందు నేను చేసినవి ఉన్నాయి కదా, వాటిలో తెచ్చుకుందాం. ఒకసారి క్లోజ్ చేస్తున్నాను, ఇది పోయింది. సరే, ఆహా, అప్గ్రేడ్ చేస్తే డబ్బులు పడతాయి. వెబ్సైట్ని అప్గ్రేడ్ చేయమంటావా? ఆగు, మన భార్గవ్ ఏదో మంచి సజెషన్ ఇచ్చాడు. Praveen@123 లాగిన్. క్రెడిట్ కార్డ్ ఈనా ఇది?
మనం చేసింది వెబ్సైట్. ఓకే, మై సైట్స్ ఇక్కడ అప్గ్రేడ్ చేయనా? ఆహా, అలాగే వెళ్తుంది. నువ్వు క్రెడిట్ కార్డ్ తీ ఒకసారి, మేనేజ్ వెబ్సైట్స్లోకి వెళ్ళి. ఆహా, లేదు ఉంటుంది అలాగే, అలా అని కాదు, ఇంత ఇబ్బంది పెట్టదు నాన్న ఇది. మనం ఇంతకుముందు చేసేవాళ్ళం కదా ఇది. యాక్చువల్గా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఉంటే తొందరగా అయ్యేది. సంథింగ్ ఈజ్ రాంగ్ ఓవర్ దేర్, నో ప్రాబ్లం, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఒక పని చేస్తాను, ఊరికే లెటస్ గో ఫైల్స్ ఇల్లా అని చెప్పేసి మనకి ఒక టూల్ ఉంది, ఎఫ్టిపి సొల్యూషన్. సో దీంతో మనము యాక్చువల్గా ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యి మన కోడ్ని పుష్ చేయొచ్చు అనమాట. మన కోడ్, మనం ఏదైతే హెచ్టిఎంఎల్ పేజెస్ రాసామో దానికి సర్వర్కి అప్లోడ్ చేస్తారు. సరే, ప్రతిదీ టైం తీసుకుంటుంది బికాజ్ ఆఫ్ మై ఇంటర్నెట్ కనెక్షన్. ఓకే, ఐఎమ్ ఫైన్. ఇది ఎందుకో ఇంటర్నెట్ కనెక్షన్తో, ఈ హాట్స్పాట్ తోటి రావట్లేదు. ఎనీవేస్, నా ఉద్దేశం అనేది ప్రస్తుతానికి మీకు అందరికీ క్లియర్ అయిందని అనుకుంటున్నా. ఏంటంటే వెబ్ సర్వర్ అనేది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్, దాంట్లో మనము వెబ్సైట్స్ని కనుక పెడితే దట్ కెన్ సర్వ్ టు ద హోల్ వరల్డ్. అది ఓవరాల్గా నా నా పాయింట్ అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ వెబ్ సర్వర్. సో లెట్ us go to drive. పాయింట్ అయితే యాంగులర్ కోసం కాదు, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇక్కడ వెబ్ పేజ్ అంటే ఏంటి, వెబ్ సర్వర్ అంటే ఏంటో చూసాం. హౌ అబౌట్ వెబ్ క్లయింట్? వెబ్ క్లయింట్ అంటే ఏంటి? వాట్ ఈస్ వెబ్ క్లయింట్? వెబ్ క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ ద బ్రౌజర్. సో క్లయింట్ అంటే మన వెబ్సైట్స్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి ప్రోగ్రామ్స్ని మనం వెబ్ క్లయింట్స్ అంటాం. ఇప్పుడు మన వెబ్ పేజెస్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు? ఇప్పుడు వెబ్సైట్ ఉంది, దీని మీద ఇలా క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్ని ఎవరు రన్ చేస్తున్నారు? ఎవరు అని అంటే యూజర్ అంటాము. ఓకే, ఏ అప్లికేషన్ మనల్ని ఈ వెబ్సైట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది? బ్రౌజర్. ద ఆన్సర్ ఈస్ బ్రౌజర్. సో వాటినే మనం వెబ్ క్లయింట్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఈ వెబ్సైట్ని మనకి ఏదైనా ఒక మొబైల్ అప్లికేషన్ రన్ చేసి ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఆ మొబైల్ అప్లికేషన్ని మనము వెబ్ క్లయింట్ అని అంటాం. సో వెబ్ క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రోగ్రామ్ విచ్ ఈస్ రన్నింగ్ ద వెబ్ పేజెస్. కొన్ని వెబ్ క్లయింట్ టైప్స్ చెప్పండి, ఎగ్జాంపుల్స్ చెప్పండి. క్రోమ్ ఈజ్ వన్ వెబ్ క్లయింట్, మోజిలా ఫైర్ ఫాక్స్ ఈజ్ వన్ వెబ్ క్లయింట్, ఎడ్జ్, ఎక్స్ప్లోరర్, ఓపెరా, సఫారీ, యూసీ బ్రౌజర్, గాడిది గుడ్డు బ్రౌజర్, ఇవన్నీ కలిసి ఏంటి? వెబ్ క్లయింట్స్ ఆర్ బ్రౌజర్స్ బేసిక్గా. సో వాట్ ఈజ్ ఎ వెబ్? ఓకే, ఇంకా ఇంకా వెళ్దాం. నెక్స్ట్, హోస్టింగ్ అంటే ఏంటి? హోస్టింగ్ అంటే ఏంటి? మన వెబ్ పేజెస్ని డెవలప్ చేసిన తర్వాత మన కంప్యూటర్లోనే పెట్టుకున్నాం అనుకో, అవి మనం మాత్రమే చూసుకోగలుగుతాం. పక్కనున్న సుబ్బారావు కూడా చూపించాలంటే, పక్కనంటే వాడిని పిలిచి చూపిస్తావా?
ఎవరైనా యాక్సెస్ చేసుకునేలా చేయాలి అని అంటే వీ నీడ్ టు హోస్ట్ దట్. అలా హోస్ట్ అంటే ఏం లేదు, అలా గ్లోబల్గా ఉన్నటువంటి వెబ్ సర్వర్స్లోకి మన పేజెస్ని పెట్టడాన్నే ఏమంటారు, హోస్టింగ్ అని అంటారు. సార్ మీరందరూ నేర్చుకోవడానికి 000 వెబ్ హోస్ట్ అని నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపించాను. కానీ మీకు ఒక సూత్రం చెప్పాలి. ఫస్ట్ టైం నేను వెబ్ అప్లికేషన్స్ నేర్చుకునేటప్పుడు, ఓన్గా నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు 17,000 ఖర్చు పెట్టుకున్నా. నాకు తెలియదు ఫ్రీగా హోస్ట్ చేయొచ్చు అనే సంగతి. నేర్చుకోవడం కోసం నేను ఎవరికి ఫీజులు పే చేయలే, అవన్నీ నేనే నేర్చుకున్నా. కానీ ఏది బ్లూ హోస్ట్లో డైరెక్ట్ కొనేసా. చిన్న ప్లాన్లు ఉంటాయని కూడా తెలియదు నాకు అసలు. కొనేసి అక్కడ ఏదో హోస్ట్ చేసుకుంటుంటే అందరూ చూస్తుంటే అబ్బా భలే ఉంది భలే ఉంది భలే ఉంది, ప్రవీణ్ గుడ్ అన్నారు. ఇది ఒక 15 ఇయర్స్ బ్యాక్ అనుకో. 15 ఇయర్స్ బ్యాక్ 17,000 పెట్టానంటే నేను టూ మచ్ కదా. కానీ అట్లాగే ఉంటుంది మనం. ఓకే, ఎనీవేస్, కానీ బట్ దట్ వాజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మై లెర్నింగ్. 15 ఇయర్స్ బ్యాక్ అలా కనుక చేసి ఉండకపోతే నేర్చుకునేవాడిని కాదు. ఎనీవేస్, హోస్టింగ్ అంటే ఏంటమ్మా? ఎందుకు నేను హోస్టింగ్ కొనుక్కోవాలి? అవునబ్బా, నీ పేజ్ ఉంది, నీ వెబ్సైట్ ఉంది, దాన్ని మనం సెంట్రల్గా ఒక చోట పెడితేనే కదా అందరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. చైనా నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, ఆస్ట్రేలియా నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, హైదరాబాద్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, అమలాపురం నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. మా ఊరి నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఒక చోట పెట్టాలి, ఒక వెబ్ సర్వర్లో హోస్ట్ చేయాలి. తర్వాత పాయింట్ ఏంటి? హెచ్టిటిపి. వాట్ ఈస్ హెచ్టిటిపి? సూపర్ క్వశ్చన్ అసలు ఇది. ఓకే, ఫుల్ కాన్సన్ట్రేట్ చేయండి ఈ పాయింట్లో. సార్, సర్వర్ ఎక్కడో ఉంటుంది, బ్రౌజర్ ఏమో మన కంప్యూటర్లో ఉంది. ఈ బ్రౌజర్ నుంచి ఏం టైప్ చేయక ఇంపార్టెంట్ పనా? వద్దు, నువ్వు మళ్ళీ కావాలంటే తర్వాత రాసుకుందు. మళ్ళీ చెప్తున్నా, సర్వరు ఎక్కడో ఉంది. ఎక్కడ ఉందంటే జనరల్గా ఈ 000 వెబ్ హోస్ట్లు, గోడాడీలు, ఆ సర్వర్లని హోస్ట్ చేయడానికి జనరల్గా ఇండియాలో తీసుకోరు అనమాట. అంటే ఇండియాలో తీసుకోరు అని అంటే ఆ నెట్వర్కింగ్ అనేది ఇండియాలో పెద్దగా లేదు. హోస్ట్ చెయ్యం ఇండియాలో. యాక్చువల్ హోస్టింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువగా యుఎస్లో కానీ, యూకేలో కానీ, మలేషియాలో, తర్వాత జపాన్లో, ఈ ప్లేసెస్లో జనరల్గా పెడతా ఉంటారు. ఓకే, సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు ఊరికే చెప్తున్నాను, గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి ఎంటర్ కొడితే ఇది గూగుల్ డేటా సెంటర్. యాక్చువల్గా ఇవి ఎక్కడ ఉంటాయంటే అలాస్కాలో ఉంటాయని విన్నా నేను. అంటే ఒకటే చోటు ఉండవు, థౌజండ్స్ ఆఫ్ ప్లేసెస్లో పెడతారు. కొంతమంది అనడం ఏంటంటే గూగుల్ డేటా సెంటర్స్ ఓషన్లో కూడా ఉన్నాయని, అంటే షిప్పుల మీద పెట్టారు కొంతమంది అని. అంటే అందరికీ ఎంత క్విక్గా సర్వ్ చేయడానికి. నాకు తెలియదు అదంతా, ఎవరికి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండదు వాటి మీద. కానీ ఇలా ఉంటుంది గూగుల్ డేటా సెంటర్ ఇన్ అలాస్కా. ఇది అని విన్నా. నాకు తెలియదు, అక్కడ చల్లగా ఉంటుంది, అక్కడ ఫుల్ కోల్డ్ టెంపరేచర్స్లో వాళ్ళు ఇది బేసిక్గా గూగుల్ డేటా సెంటర్ లొకేషన్స్ అని ఉంది. ఐఎమ్ నాట్ షూర్ అది రియల్గా డేటా సెంటర్ అయితే నేను అనుకోను. బెంగళూరులో ఉంది, బట్ ఐ డోంట్ థింక్ సో. ఓకే, ఎనీవేస్, మొత్తానికి డేటా సెంటర్ అంటే అదే పెద్ద సర్వర్ లాగా. దాంట్లో ఈ వెబ్సైట్స్ అన్నీ పెట్టుంటారు. అంటే గూగుల్కి సంబంధించిన అప్లికేషన్స్ కానీ, అంటే ఏమున్నాయి గూగుల్కి సంబంధించిన వెబ్ అప్లికేషన్స్? యూట్యూబ్, ఫేస్బుక్ ఎక్కడదే, డ్రైవ్, తర్వాత మ్యాప్స్, జీమెయిల్, ఇలాంటి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా అలాంటి పెద్ద పెద్ద వెబ్ సర్వర్స్లో పెట్టేసి ఉంచారు. అర్థమైందా? వెరీ గుడ్. నెక్స్ట్ అయితే ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, ఆ వెబ్ సర్వర్స్లో పెట్టి ఉంచిన ప్లేస్
ఎక్కడో ఉంది, మన బ్రౌజర్ ఏమో ఎక్కడుంది. ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అంటే మనం ఎలాగ రిక్వెస్ట్ చేస్తున్నామో మనకి రెస్పాన్స్ ఎలా వస్తుంది? క్వశ్చన్ అయితే కరెక్టే కదా. నవనీత చెప్పండి, మనం రిక్వెస్ట్ ఎలా పంపిస్తున్నాము? గూగుల్కి నాకు జీమెయిల్ కావాలి అని రిక్వెస్ట్ ఎలా పంపిస్తున్నాం, ఎలా రిక్వెస్ట్ చేస్తున్నాం? బ్రౌజర్లో సైట్ నేమ్ టైప్ చేయడం. సూపర్, అంతేనండి. ఆ మాట మీరు ఇచ్చారంటే మీరు గ్యారంటీగా డెవలప్ అయిపోయినట్టే. తను ఏమన్నారు, మనం గూగుల్లో మన బ్రౌజర్లో ఇక్కడ సైట్ టైప్ అడ్రస్ టైప్ చేస్తున్నాం కదా, gmail.com అని ఎంటర్ చేయగానే జీమెయిల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడి నుంచి రిక్వెస్ట్ డేటా సెంటర్కి వెళ్ళి అంటే ఆ సర్వర్కి వెళ్ళి సర్వర్ నుంచి ఆ వెబ్సైట్ కానీ ఆ వెబ్ అప్లికేషన్ కానీ మన కంప్యూటర్కి వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లం ఏంటంటే మన బ్రౌజరు క్రోమ్, అలాంటి బ్రౌజర్ ఇంకొకటి ఉంది మోజిల్లా లేదా ఎడ్జ్ లేదా ఓపెరా. ఇప్పుడు ప్రతి బ్రౌజరు ఒకే రకంగా అడిగితేనే మనకి రెస్పాన్స్ ఇస్తుంది కదా, అంతేనా కదా? ఇప్పుడు మనము ఒక హోటల్కి వెళ్ళాం, తెలుగు హోటల్, అది తెలుగు హోటల్ అంటే ఏంటి సార్, తెలుగు ఇస్తారా అంటే తెలుగులో మాట్లాడితేనే అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి 2 ఇడ్లీలు ఈ బాబు అని అంటావు, వాళ్ళు ఏమిస్తారు? వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇడ్లీలు అడిగితే ఇడ్లీలే ఇస్తారు, దోశలు ఇయ్యరు. రైట్, సరే ఇడ్లీలు ఇస్తారు. అదే నేను ఇంగ్లీష్ మీడియం కదా, నేను ఇంగ్లీష్ మీడియం కాదు కానీ ఇంగ్లీష్ మీడియం పిల్లలు వస్తారు, వచ్చి ఐ వాంట్ బేకెడ్ రైస్, దాని ఏమంటారు, ఉరుద్ దాల్ బేకెడ్ వైట్ ఫుడ్ అని అడిగారు అనుకో, ఎర్రగడ్డ కొద్దిగా లెఫ్ట్గా ఉంటుందమ్మా, అటు వెళ్తే ఎర్రగడ్డ వస్తుంది, చూసుకో, జాగ్రత్త, మందులు సరిగ్గా వేసుకో. అంతేనా? సో ఎవరైనా ఇప్పుడు ఏ బ్రౌజర్ సర్వర్తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడైనా మనం ఎట్లా కమ్యూనికేట్ చేయాలా? ఒకటే టైప్లో కమ్యూనికేట్ చేయాలి, రైట్? దానికే ఒక స్టాండర్డ్స్ సెట్ చేశారనమాట. ఓకే, ఆ స్టాండర్డ్స్ని మనం ఏమంటాము అంటే, కమాన్ చెప్పాలి, హెచ్టిటిపి అంటాం. వాట్ ఈస్ హెచ్టిటిపి? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఏంటి? ఒక కామన్ సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, నువ్వు ఇప్పుడు హోటల్కి వెళ్ళి ఇడ్లీ బే అన్నావు అనుకో, వాడు కొట్టి పంపిస్తాడు, అంబులెన్స్ను కూడా కాల్ చేస్తాడు. అన్న అంటే కూడా కుదరదు, నువ్వు ప్రాపర్గా అడగాలి కదా ఒక పద్ధతి ప్రకారం, రైట్? ఓకే, అట్లా మనం ఏదైనా ఎస్పెషల్లీ ఈ కంప్యూటర్స్తో ఇప్పుడు మనుషులతో కమ్యూనికేట్ చేస్తేనేమో నువ్వు అన్న నాకు ఫుల్ ఆకలి అవుతుంది అన్న అని ఫోటో చూపించి అన్నామంటే ఇస్తారేమో, కానీ కంప్యూటర్కి అట్లా చేస్తే ఇవ్వదు కదా. ఏమంటావు? ప్రాపర్గా రిక్వెస్ట్ చేయాలి కదా. ఆ ప్రాపర్గా రిక్వెస్ట్ చేసే ప్రొసీజర్ మొత్తానికి ఒక ప్రోటోకాల్ అంటాం. మీరు గూగుల్ క్రోమ్ యూజ్ చేసినా, లేకపోతే మాజిల్లా ఫైర్ ఫాక్స్ యూజ్ చేసినా, ఎడ్జ్ యూజ్ చేసినా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యూజ్ చేసినా, ఓపెరా యూజ్ చేసినా, సఫారీ యూజ్ చేసినా, మీ రిక్వెస్ట్ వెళ్ళే పద్ధతి మాత్రం సేమ్గానే ఉంటుంది. ఓకే, ఎలా ఉంటుంది సార్ అని అంటే అందరూ హెచ్టిటిపినే వాడతారు, అందరూ హెచ్టిటిపి ప్రోటోకాల్నే యూజ్ చేస్తారు, అన్ని బ్రౌజర్స్. మనం కాదు, బ్రౌజర్స్ యూజ్ చేస్తాయి. సో ఏ రిక్వెస్ట్ పోయినా సేమ్గానే ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రోమ్ ఏ కంపెనీది? గూగుల్ది. గూగుల్కి కూడా ఒక వెబ్ సర్వర్ ఉంది, గూగుల్ వెబ్ సర్వర్ అని అంటాం. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాజిలా ఉందనుకో, మాజిలా అనేది బేసిక్గా అపాచే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక బ్రౌజర్. అపాచే వాళ్ళు మెయింటైన్ చేసే ఒక సర్వర్ కూడా ఉంది, అపాచే వెబ్ సర్వర్ అని అంటాం. ఏడబ్ల్యూఎస్ కాదు, అది వేరే. ఓకే, అది అమెజాన్ వెబ్ సర్వీసెస్ అవి. నేను అంటుంది అపాచే వెబ్ సర్వర్. ఓకే, ఆ వెబ్ సర్వర్ అపాచే వాళ్ళది అనుకుందాం. అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళకి కూడా వెబ్ క్లయింట్ ఉంది, ఎడ్జ్, మన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్.
అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళ వెబ్ సర్వర్ కూడా ఉంది, దాన్ని IIS అని అంటాం. ఓకే, అది ఆ వెబ్ సర్వర్ పేరు, అది డీటెయిలింగ్లోకి వెళ్ళకండి ఇప్పుడు. IIS అనే వెబ్ సర్వర్ ఉంది. సపోజ్ ఇప్పుడు ఇమాజిన్ మైక్రోసాఫ్ట్ వాడు ఎట్లా సెట్ చేసిండంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లోంచి కానీ ఎడ్జ్లోంచి కానీ ఇంటర్నెట్ IISకి రిక్వెస్ట్ పంపిస్తేనే రెస్పాన్స్ వచ్చేలాగా కనుక వాళ్ళు ప్రోటోకాల్ డిజైన్ చేసుకున్నారు అనుకో, అంటే ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుంది, IIS అనే వెబ్ సర్వర్లో హోస్ట్ చేసుకున్న వెబ్సైట్స్ని కేవలం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మాత్రమే ఓపెన్ చేయగలుగుతుంది. గూగుల్ వెబ్ సర్వర్లో హోస్ట్ చేసినటువంటి వెబ్సైట్స్ని కేవలం క్రోమ్ మాత్రమే ఓపెన్ చేయగలుగుతుంది. అంతేనా? అట్లా కనుక ఇప్పుడు అపాచే వెబ్ సర్వర్లో అంటే అపాచే వెబ్ సర్వర్ అంటే ఒకటే ఉండదు, అది సాఫ్ట్వేర్ అని చెప్తున్నా కదా, ఎవరు ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళకి. దాంట్లో హోస్ట్ చేసిన సైట్లని కేవలం ఓన్లీ అపాచే మన ఫైర్ ఫాక్స్ మాత్రమే ఓపెన్ చేయగలిగింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయాలంటే నీ దగ్గర సచ్చినట్టు ఒక పర్టికులర్ వెబ్ సర్వర్ ఒక క్లయింట్ ఉండాలంటే క్రోమ్, అదే వాళ్ళు క్రోమ్లో ఇన్స్టాల్ అది గూగుల్ వెబ్ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తే క్రోమ్ ఉండాలి నీకు. ఇది చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది కదా. అందుకని అరే భయ్ ఇట్లా ఎవడి కాడు డెవలప్ చేసుకుంటే నడవదు ప్రపంచం, కాబట్టి అందరం మీ 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 ఫాలో కండి, మీకు నచ్చిన యూజర్ ఇంటర్ఫేసెస్ ఇవ్వండి, కానీ మీరు మాట్లాడుకునే పద్ధతి సేమ్ ఉండాలి అని అంటది. మీరంటే ఎవరు, మీ బ్రౌజరు సర్వరు ఇద్దరు కమ్యూనికేట్ అయ్యే పద్ధతి సేమ్ ఉండాలి, కామన్ వే ఆఫ్ కమ్యూనికేషన్ జరగాలి అని అక్కడ రూల్ పెట్టింది. ఆ రూల్నే HTTP అంటారు. అర్థమైందా? కొద్దిగా టైం పడుతుంది ఒకవేళ అర్థం కాకపోయినా. సో ఆ HTTP ప్రోటోకాల్ని మన బ్రౌజర్స్ ఫాలో అవ్వాలి, సర్వర్స్ ఫాలో అవ్వాలి. అందరూ సేమ్ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు కాబట్టి వెబ్సైట్స్ ఏ టైప్ ఆఫ్ హోస్టింగ్లో ఉన్నా కానీ మనం ఏ టైప్ ఆఫ్ క్లయింట్స్లో నుంచి అయినా సరే రిక్వెస్ట్ పంపించవచ్చు, రెస్పాన్స్ కూడా తెచ్చుకోవచ్చు. రైట్? తర్వాత HTTP రిక్వెస్ట్ అంటే ఏంటి? HTTP రిక్వెస్ట్ అంటే ఏంటి? మనం ఇప్పుడు ఇందాక నవనీత చెప్పారు ఏమని, జీమెయిల్ ఓపెన్ చేయాలంటే gmail.com అని చెప్పి ఎంటర్ కొడతాం కదా. ఎంటర్ కొట్టడం అంటే ఏంటి అసలు యాక్చువల్గా అంటే, ఎంటర్ కొట్టగానే మన బ్రౌజరు ఆ సర్వర్కి ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది, దాన్నే HTTP రిక్వెస్ట్ అంటారు. ఎందుకు సార్ HTTP రిక్వెస్ట్ అన్నారంటే, HTTP ప్రోటోకాల్ ద్వారా రిక్వెస్ట్ పంపిస్తున్నాం కాబట్టి HTTP రిక్వెస్ట్ అని అంటాం. రైట్? సర్వర్ ఏం చేస్తుంది, HTTP రెస్పాన్స్ని ఇస్తుంది. అంటే మనకి సర్వర్ HTTP రెస్పాన్స్ ద్వారా మనకి రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. అంటే సర్వర్ ఇచ్చే రెస్పాన్స్ని HTTP రెస్పాన్స్ అని అంటాం. ఓకే, ఈ వెబ్ సర్వర్లని యాక్చువల్గా దేంతో పిలుస్తారంటే HTTP సర్వర్స్ అనే పిలుస్తారు. అవి HTTP సర్వర్సే. ఓకే, సరే ఇంకా చాలా ఉంది మనం తెలుసుకోవాల్సింది, చూద్దాం. లెట్ us గో టు ద నెక్స్ట్ పాయింట్. వాట్ ఈజ్ URL? ఇక్కడ టైప్ చేస్తున్నాం, ఇక్కడ ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ URL. దీంట్లో డొమైన్ నేమ్ అంటారు. ఈ google.com ఈజ్ ద డొమైన్ నేమ్. ఈ స్లాష్ తర్వాత ఉన్న దాన్ని మనం ఏమంటామంటే పాత్ అంటాం. ఇదంతా పాత్ అన్నమాట. తర్వాత దీంట్లో ఉండే ఇక్కడ హ్యాష్ తర్వాత కానీ ఇక్కడ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు అని వచ్చింది చూసారా, వీటినే పారామీటర్స్ అని అంటాం, క్వెరీ పారామీటర్స్ అని అంటాం. టూ మచ్ ఆఫ్ డీటెయిలింగ్, బట్ మెల్లగల వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ URL అనేది తెలుసుకోవాలి మీరు. ఓకే, సో లెట్ us see this. ఏమా ఇదిగోండి. సో దిస్ ఈస్ డొమైన్ నేమ్, దిస్ ఈస్ ప్రోటోకాల్.
ఇక్కడ పోర్ట్ నెంబర్ అని కూడా ఒకటి ఉంది. విల్ కమ్ బ్యాక్. దీన్ని పాత్ అని అంటాం. ఈ క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్నదాన్ని ఏమన్నాం చూడండి, పారామీటర్స్, క్వెరీ పారామీటర్స్. క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్నదాన్ని క్వెరీ అంటాం. దాంట్లో ఇండివిజువల్ వాల్యూస్ని పారామీటర్స్ అని అంటాం. తర్వాత ఈ అండ్ ఒక్కొక్క పారామీటర్, కొన్ని పారామీటర్స్ ఇప్పుడు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అన్ని పంపిస్తూ ఉంటాం కదా. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పారామీటర్ అంటారు. ఒక పారామీటర్కి ఇంకొక పారామీటర్కి మధ్యలో అండ్ యాంపర్సెంట్ ఉంటుంది అనమాట. ఓకే 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 గుడ్ గుడ్. తర్వాత ఈ హ్యాష్ తర్వాత ఉండేదాన్ని ఫ్రాగ్మెంట్ అని అంటారు. అయితే యా ఇలాగే అర్థం చేసుకోండి, ఫ్రాగ్మెంట్, ఇది ఫ్రాగ్మెంట్ అని అర్థం చేసుకోండి. ఇందాక ఏదో చూపించాను మీకు. యా, దిస్ ఈస్ అ ఫ్రాగ్మెంట్. ఓకే రైట్. అయితే ఒక్కొక్క ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కూడా మనం ఓపెన్ చేసుకుంటే యూఆర్ఎల్ఏ ఉంటుంది. ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క సపరేట్ ఫ్రాగ్మెంట్ ఉంటుంది, ఐడీలు వేరుగా ఉంటాయి అంతే. సరే మెల్లగా తెలుస్తుంది. నౌ వాట్ ఈజ్ వెబ్సైట్? వాట్ ఈజ్ వెబ్సైట్? Website is nothing but collection of web pages. Collection of web pages. ఇది డెఫినేషన్. ఒకదానికంటే ఇంకొక ఎక్కువ పేజెస్ ఉన్న వాటిని వెబ్సైట్స్ అని అంటాం. మరి వాట్ ఈజ్ వెబ్ అప్లికేషన్? ఇక్కడ ఈ రెండింటికి ఒక డిఫరెన్స్ ఉంది, జాగ్రత్తగా చెప్తే గమనించుకోండి. వెబ్సైట్స్ ఆర్ స్టాటిక్ థింగ్స్. అంటే ఈ పేజెస్ అన్ని ఇండివిజువల్గా డెవలప్ చేసి సపరేట్ పేజెస్గా మనము ఒకటే ఫోల్డర్లో పెట్టుకుని మనము సర్వ్ చేస్తే దాన్ని వెబ్సైట్స్ అని అంటాం. మరి వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే, ఇన్ సమ్ సిచ్యువేషన్స్ అండ్ నాట్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్, ఇప్పుడు ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ అనేది ఇప్పుడు మీరు రిజిస్టర్ కాగానే ఫేస్బుక్ని మనం బ్రౌజర్లోనే ఓపెన్ చేస్తున్నాం, విఎల్ఆర్ ట్రైనింగ్ని మనం బ్రౌజర్లోనే ఓపెన్ చేస్తున్నాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, విఎల్ఆర్ training.in is a website. Facebook is a web application. ఎట్లా డిఫరెన్స్ చెప్తారు సార్ అంటే, నేను ఇవన్నీ క్రియేట్ చేసిన సపరేట్గా. వేర్ ఆర్ యూ బేబీ? VLR ఇవన్నీ పేజెస్ నేను సపరేట్గా క్రియేట్ చేసిన బ్రదర్. ఇవన్నీ నేను సపరేట్గా పేజెస్గా క్రియేట్ చేసుకున్నా నేను. కానీ ఇలాంటి పాసిబిలిటీ మనకి ఫేస్బుక్లో కుదురుతుందా? ఎందుకు కుదరదు? ఇప్పుడు పాండు కొత్తగా ఫేస్బుక్లో ఒక అకౌంట్ తీసుకున్నాడు. అకౌంట్ తీసుకోగానే మార్క్ బాబాయ్ అంటే జుకర్బర్గ్ బాబాయ్ నిద్రలంచి లేచి అరే రే పాండు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసిండు, పాండు కోసం ఒక పేజ్ క్రియేట్ చేద్దామని చెప్పి చేస్తాడా? అసలు పాసిబిలిటీ అవుతుందా? జుకర్బర్గ్ బాబాయ్ పడుకోవాలి. ఓకే, అందరికి ఎట్లా క్రియేట్ చేస్తాం మనం, రైట్? సో దేర్ ఈస్ ద డిఫరెన్స్. అవి స్టాటిక్గా ప్రీబిల్ట్గా ఉండవు. ఒక ప్రోగ్రామ్ రాసి ఉంచుతాడు అనమాట, పిహెచ్పిలో, జావాలో. అది ఏం చేస్తుంది, ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోగానే ఒక టెంప్లెట్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క పేజ్ క్రియేట్ చేసేసి ఎవరి డీటెయిల్స్ని దాంట్లో పెట్టి పంపించేస్తుంది అనమాట. ఇప్పుడు పాండు ఓపెన్ చేసిండు అనుకో ఫేస్బుక్, పాండుకు సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. పేజ్ ఒకటే, అంటే దాన్ని జనరేట్ చేసి ఇచ్చే ప్రోగ్రామ్ ఒకటే, డేటా వేరు. సో వెబ్ అప్లికేషన్స్ ఆర్ not websites, they are programs which will bring the data from the database and generate that web page. I repeat, generating that web page is the job of the web application. Web application అంటే ఏంటి? ఒక ప్రోగ్రామ్.
ఆ ప్రోగ్రామ్ హెచ్టిఎంఎల్లో రాయరు, పిహెచ్పిలో కానీ, జావాలో కానీ, లేకపోతే .NETలో కానీ, ASP.NET అంటాం ఏమి, లేకపోతే పర్ల్లో కానీ, రియాక్ట్లో వస్తున్నా దాన్ని ఇంకా అప్పుడే ఎలకకు. రియాక్ట్ ఈజ్ ఎ వెరీ డిఫరెంట్ స్మెల్లీ, చాలా బ్యాడ్ స్మెల్ అది. పర్ల్, సిజిఐ స్క్రిప్టింగ్, పైథన్, దీంట్లో రాస్తాం మనం ఆ ప్రోగ్రామ్స్ని. రాసి మన ఇప్పుడు పాండు కనుక లాగిన్ అయ్యింది అనుకో, ఓకే, డైరెక్ట్గా లాగిన్ అయినప్పుడు పాండు డీటెయిల్స్ ఆ పేజ్కి పోతాయి, అంటే ఆ ప్రోగ్రామ్కి పోతాయి. పోయి ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, అచ్చా పాండు బాబాయ్ లాగిన్ అయ్యిండు అని చెప్పి పాండు బాబాయ్ డేటాని డేటాబేస్లోంచి తీసుకుని సేమ్ టెంప్లెట్ ఉంటుంది, ఆ టెంప్లెట్ మీద ఈ డేటాని అప్లై చేసి మనకి పంపిస్తుంది. మనకి బ్యాక్ అదే రెస్పాన్స్ పంపిస్తుంది. అగైన్ ఆ రెస్పాన్స్ కూడా HTTP రెస్పాన్స్. మనకి బ్యాక్ రెస్పాన్స్ వస్తుంది కదా, ఏది ఒక ప్రోగ్రాము, పైథన్ ప్రోగ్రామ్ అనుకోండి. అది ఆ పైథన్ ప్రోగ్రామ్ ఏం చేసింది, పాండు లాగిన్ అవ్వగానే లాగిన్ డీటెయిల్స్ తీసుకుని డేటాని తెచ్చుకుని డేటాబేస్లోంచి ఆ టెంప్లెట్ మీద మధ్యలో ఎక్కడెక్కడ పెట్టాలన్నీ అక్కడెక్కడ పెట్టేసి రన్ చేస్తుంది సర్వర్లో. రన్ చేయగానే సర్వర్ ఏం చేస్తుంది అని అంటే ఒక HTML పేజ్ వస్తుంది, ఆ HTML పేజ్ని నీకు పంపిస్తుంది. ఇక్కడ కూడా వచ్చేది HTML పేజే. నువ్వు వెబ్సైట్లో ఒక 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 పర్టికులర్ రిక్వెస్ట్ చేస్తే వచ్చేది కూడా వెబ్ పేజే. వెబ్ అప్లికేషన్లో కూడా మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తే వచ్చేది వెబ్ పేజే. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది సార్ అని అంటే, వెబ్సైట్లో ఆల్రెడీ ఆ పేజ్ స్టాటిక్గా ఉంటుంది, వెబ్ అప్లికేషన్లో ఆ మూమెంట్లో మీకు జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, ఇట్ ఈజ్ లైక్ ఇప్పుడు మనము హోటల్కి వెళ్ళి నాకు దోశ కావాలి అని అంటే ఆల్రెడీ వేసేసిన దోశ ఇస్తాడా, లేకపోతే ఫ్రెష్గా వేసి ఇస్తుండా? ఫ్రెష్. ఎందుకు ఫ్రెష్గా వేయాలి? వేడిగా ఉండడం కాదు. కరెక్టేలే, నీ ప్రాబ్లం కూడా కరెక్టే, వేడిగా ఉండాలని. కానీ అసలు రీజన్ ఏంటి అంటే, ఇడ్లీలు ఆల్రెడీ వేసేసి ఉంటాయి, దోశలు ఎట్లా వేయరు. ఎందుకంటే కొంతమంది ఆనియన్ దోశ అంటారు, కొంతమంది మసాలా దోశ అంటారు, కొంతమంది గీకారం దోశ అంటారు. చెప్పు పండు. ఉప్మా దోశ, ఉప్మా దోశ, ఎగ్గు దోశ, పెసరట్టు, రకరకాల దోశలు కదా. ఇప్పుడు నువ్వు అడిగిన దాన్ని ఇస్తాడా, లేకపోతే తినేం కాదు ఇది అడిగింది ఇస్తారు కదా. సో ఇప్పుడు పాండు లాగిన్ అవ్వగానే పాండుకు తగ్గట్టు ఆ దోశని ప్రిపేర్ చేసి ఇవ్వాలి, రైట్? సో వెబ్ అప్లికేషన్స్లో పేజెస్ అనేవి డైనమిక్గా జనరేట్ అవుతూ ఉంటాయి. రన్ టైం అంటే ఆ మూమెంట్లో మీకు జనరేట్ అయ్యి మీకు సర్వర్ మీకు సెండ్ చేస్తుంది. అంతేగాని పర్మనెంట్గా అలాగే ఉండిపోవు. ఎందుకు ఉండవు సార్, ఎందుకు ఉండకూడదు అనే క్వశ్చన్ కూడా మనం చేసుకోవాలి, అంతే కదా. ఎందుకు ఉండకూడదు అంటే, నీకేమైనా పిచ్చా? సపోజ్ ఇప్పుడు పాండు ఫ్రెండ్ ఎవరో పోస్ట్ చేశారు, పాండు ట్యాగ్ చేశారు అంటే ఇప్పుడు నీకు సపరేట్గా ఇంకొక ఒక కొత్త పోస్ట్ నీ వాల్ మీద రావాలి కదా. లేకపోతే 10 సంవత్సరాల క్రితం ఫస్ట్ పాండు ఎప్పుడైతే క్రియేట్ చేసిండో అదే పేజ్ కనపడుతుందా ఇన్ని సంవత్సరాలకు కూడా? లైవ్లో కనపడుతుంది కదా. అలా జరగాలి అని అంటే ఆ పేజ్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవ్వడం కాదు, ఫస్ట్ అక్కడి నుంచి రావాలి కదా. ఫ్రెష్ పేజ్ రావాలి నీకు, కొత్త పేజ్ రావాలి నీకు, అంతేగాని పాత పేజీలు రాకూడదు. ఇప్పుడు నాకు ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం అంటే ఇప్పుడు VLR ట్రైనింగ్లో నేనేమంటున్నానంటే, మీ వెంకట్ సార్ తోటి నాకు ఇక్కడ డైనమిక్గా పేజ్ రివ్యూస్ రావాలి అని అంటున్నా, స్టూడెంట్ రివ్యూస్. ఏందో ఇక్కడ 2 పెట్టిండు, ఓల్డ్ అయిపోయినాయి. అద్భుతమైన రివ్యూస్ ఉన్నాయి మనకి VLR ట్రైనింగ్కి. నాకు అది కావాలరా అంటే బాది అది అంటుండు. అది నేను చూసుకుంటా. సరే సరే భయ్, తప్పు ఉంటే తప్పు ఉంది అంటాము, ఒప్పు ఉంటే ఒప్పు ఉంది అంటాం, అంతేనే కదా. ఇప్పుడు ఇక్కడ చూడు, మంచి రివ్యూస్ ఉన్నాయి. నాకు ఈ లేటెస్ట్ రివ్యూ కావాలి.
ఫ్రెష్ రివ్యూస్ కావాలి నాకు. ఆ? మరి ఎట్లా కుదురుతుంది ఫ్రెష్ రివ్యూస్ రావాలంటే? డైనమిక్గా అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఆ పేజ్ అట్లా స్టాటిక్గా క్రియేట్ చేసి పెట్టేసి ఉంది కాబట్టి నాకు ఫ్రెష్ రివ్యూస్ రావట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ కోడ్ రాయాలి అంటే సర్వర్లో ఒక కోడ్ రాస్తే ఆ కోడ్ ఏం చేస్తుంది అని అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ రివ్యూస్ గూగుల్ అడిగి తీసుకుంటుంది, తీసుకుని నాకు ఈ ప్లేస్లో ప్రింట్ చేస్తూ ఉంటుంది, రెస్పాన్స్తో పాటు పంపిస్తుంది. అది అనే డైనమిక్ పేజెస్ అని అంటాం. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్సైట్ అండ్ వెబ్ అప్లికేషన్ గురించి నేను నా వైపు నుంచి చెప్పాను. ఓకే, సో ఇవి నాన్న ఫండమెంటల్స్ అంటే. ఇప్పుడు ఈ వెబ్సైట్స్ని డెవలప్ చేయడానికి ఏమేం కావాలి అనేది, అంటే వెబ్సైట్స్ అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, వీటిని మీకు ఒక ప్యారలల్ ట్రాక్లో నడిపిస్తూ ఉంటా. ఓకే, అలాగే ఈ డామ్ ఇవన్నీ నేను ప్యారలల్ ట్రాక్లో నడిపిస్తూ ఉంటా. నేను స్ట్రైట్ అవే చెప్తున్నాను, అందరూ ఉన్నారు ఇక్కడ, నవనీత కానీ లేకపోతే శ్రీకాంత్ కానీ మన సంజయ్ కానీ, గైస్ మీ అందరికీ నేను ఇండివిజువల్ ట్రైనర్ని కూడా పెట్టగలను. కానీ గ్రూప్లో నేర్చుకునేటప్పుడు మనకి కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కావు, వాటి మీద మనం వర్క్ చేస్తూ ఉంటాం. ఇదొక ఒక అప్రోచ్ అనమాట. రేపు పొద్దున కంపెనీకి వెళ్ళిన తర్వాత నీ పక్కన కూర్చుని మీ చెయ్యి వేలు పట్టుకుని ఫస్ట్ ఏ కొట్టు, తర్వాత సి కొట్టు, తర్వాత ఎక్స్ కొట్టు అని బెటర్ కదా. మనం మనం ఫైట్ చేయాలి కదా. సో లెట్ అస్ ఫైట్ ఫ్రమ్ ద డే 1, అంతే. ఓకే రైట్, అందుకనే నేను క్లాస్లోనే నేను నేర్పిస్తున్నా. మనం ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటాం, అడగాల, సార్ నాకు ఇది అర్థం కాలేదు, నాకు ఇది అర్థమైంది అని మనము ఓపెన్గా అడుగుతూ ఉండాలి. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఆర్ ద ఫస్ట్ ఫ్యూ పాయింట్స్. వాట్ ఈస్ వెబ్ పేజ్, వాట్ ఈస్ వెబ్ సర్వర్, వాట్ ఈస్ వెబ్ క్లయింట్, వాట్ ఈస్ హోస్టింగ్, వాట్ ఈస్ హెచ్టిటిపి, రిక్వెస్ట్ రెస్పాన్స్ యూఆర్ఎల్, సైట్ అండ్ అప్లికేషన్. సో ఈ పర్టికులర్ అప్లికేషన్స్లో జావా స్క్రిప్ట్ ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది రేపు తెలుసుకుందాం. టుమారో వీఆర్ గోయింగ్ టు మీట్ ఎట్ 8:30. హలో, సారీ 9:30. టుమారో వీఆర్ గోయింగ్ టు మీట్ ఎట్ 9. చెప్పండి. మీట్ అంటే ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో. ఓకే శ్రీకాంత్, ఫైన్. ఓకే సార్, థ్యాంక్ యూ. యా ఓకే. సంజయ్, వినయ్, సారీ నవనీత, యా గాట్ మీ. చలో గైస్, రైట్, సీ యూ టుమారో 9:30. బాయ్. ఒకసారి సార్ చెప్పమ్మా, చెప్పండి, ప్లీజ్ ఆస్క్ మీ ద డౌట్స్. ఫేస్బుక్ని వెబ్సైట్ కింద కూడా ఎగ్జాంపుల్గా తీసుకుంటారు కదా సార్ మరి? అదే తప్పు జరుగుతూ ఉంటుంది. అదే మనము అట్లా అనుకుంటాం, జిరాక్స్ అంటే ఏంటి, ఒక కంపెనీ నేమ్, కానీ జిరాక్స్ అని అన్నట్టే ఫేస్బుక్ని వెబ్సైట్ అని అంటాం, కానీ అది వెబ్సైట్ కాదు, అది వెబ్ అప్లికేషన్. లైక్ మీరు నిన్ను అడిగారు కదా, సో చెక్ చేస్తే వికీపీడియాలో దాని ఒక సోషల్ మీడియా కింద ఎగ్జాంపుల్గా ఇచ్చారు. కరెక్టే, కానీ అల్టిమేట్గా ఇప్పుడు స్టాటిక్ కాదమ్మా, ఫేస్బుక్ స్టాటిక్ కలెక్షన్ ఆఫ్ పేజెస్ కాదు, అది పక్క. అది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సపరేట్ పేజ్ మన పేరు మీద ఉండదు, అవి ఒక ప్రోగ్రామే రీజనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు ఇప్పుడు టాప్ 10 వెబ్ అప్లికేషన్స్ అని కనుక టైప్ చేస్తే ఇక్కడ చూడండి ఫేస్బుక్ వచ్చిందా. ఓకే, అలా. సో మీరు మరి టూ మచ్గా ఆలోచించాల్సిన పని లేదు. అంటే దీన్నే వెబ్సైట్ అంటే, ఇప్పుడు ఫేస్బుక్ని వెబ్సైట్ అన్నంత మాత్రాన ఎవరు మిమ్మల్ని చిన్నబుచ్చుకోరు, అంటే అదేంటి ఇట్లా మాట్లాడారు అని. కాకపోతే వెబ్సైట్ అంటే ఏంటి అనేది నేను ఒక వ్యూ పాయింట్ ఇచ్చాను మీకు, దాంతో కంటిన్యూ అయిపోండి. ఓకే, వికీపీడియాలో అలా రాశారు కాబట్టి అదే కరెక్ట్ అని అనడానికి రూల్ లేదు. వికీపీడియాలో చాలా తప్పులు ఉన్నాయి, అలాగని అదే రైట్ అనడానికి కూడా లేదు. సో ఫండమెంటల్గా నేను ఎందుకు నేను వెబ్ అప్లికేషన్ అని అన్నాను అనేది మీకు చెప్పా.
అర్థమైందా? సో ఆ రీజనింగ్ తోటే మనం ముందుకెళ్ళాలి తప్ప ఫేస్బుక్ ఇట్లా మన W3 స్కూల్స్ కాదు, ఇదేంటది వికీపీడియా ఇది అందని మనం అనుకోవాల్సిన పని లేదు. బేసిక్గా దే ఆర్ ద వెబ్ అప్లికేషన్స్. ఫేస్బుక్ కానీ జీమెయిల్ కానీ ఇవన్నీ వెబ్ అప్లికేషన్స్. ఓకే, నేను రీజన్ ఇచ్చాను కదా, మీరు ఆలోచించండి ఎందుకు ఆయన అట్లా అన్నారు. ఓకే రైట్, ఇలా అనుకోవచ్చు కదా, అలా అనుకోవచ్చు కానీ మీరు యు స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్, వై ఇట్ ఈస్ బేసికలీ కాల్డ్ యాజ్ వెబ్ అప్లికేషన్. ఏమా చలో సి. ఇంకా ఇంకా చెప్పండి, అడగాలి, అలా అడిగితే బాగుంటుంది. గుడ్. సంజయ్. ఓకే చలో గైస్, see you tomorrow. Bye bye.